తెలంగాణ ప్రజలకు నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి సినీ వారసుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతుండు. మరి ఆయన మొన్నటి దినాన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఆయన సర్వసాధారణంగా ఒక వ్యక్తి పైన అంత ఈజీగా స్టేట్మెంట్ ఇవ్వలేడు, అన్లెస్ అండ్ అంటిల్ అతని గురించి పూర్తిగా తెలిస్తే తప్ప. మొన్నటి దినాన అసలు ఏం మాట్లాడింది ఒకసారి మనం విందాం. నమ్మదు రాజేశ్వర గారు మీ పేరుతో సినిమా తీద్దాం అనుకుంటారు. నమ్మదు రాజేశ్వర గారు ఈయన ఎందుకు ఆ మాట అన్నాడు ఒకటేసారి, ఎందుకు సినిమా తీస్తా అనే ఆలోచన వచ్చింది. బసవతారంగం హాస్పిటల్లో జరిగినటువంటి కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్గా పాల్గొన్నాడు. ఇట్లా చాలామంది హెల్త్ మినిస్టర్స్ వచ్చిండ్రు. చాలా వేదికలు చాలా మందితోని బాలకృష్ణ గారు వేదిక పంచుకున్నటువంటి సందర్భంలో ఎవరి మీద కూడా అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఈయన మీద ఎందుకు చేసిందంటే, ఇక్కడ ఒక ఫోటో పెట్టిన నేను. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న టైంలో ఇది దామోదర్ రాయనరసింహ గారి ఫోటో. ఈ వీడియో నాకు ఎందుకు చేయాలనిపించిందంటే, కొన్ని రోజులు నేను ఆయనతో ప్రయాణం చేసినప్పుడు నేను గమనించిన కొన్ని విషయాలు, విన్న కొన్ని విషయాలు, అవి బాలకృష్ణ గారికి కూడా తెలుసు కాబట్టి ఆయన సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటి ఈయన మిత్రులు రీసెంట్గా ఒక ఆయన క్యాన్సర్తో చనిపోయాడు, మనోహర్ అని, ఎన్ఆర్ఐ. ఇంకా కొంతమంది దినేష్, ఇంకా చాలా మంది పేర్లు తెలియదు నాకు. కానీ ఆ రోజు అప్పటి ఫ్రెండ్స్ ఇప్పటి కొంతమంది చనిపోయిన ఉన్నవాళ్ళు, అంటే ఈ ఏజ్ వరకు కూడా వాళ్ళందరూ కలిసి ఉన్నారని అంటే కొంచెము ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ అలాంటిదని మనం అనుకోవచ్చు. వీళ్ళ ఫాదరు దాదాపు 3 సార్లు మంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి గారి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. హౌసింగ్ బోర్డ్ మినిస్టర్గా కొన్ని శాఖలు చేసిండ్రు. మరి ఆయన మంత్రిగా ఉండి కుమార్ని గల్వనికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కలిసిపోయేది. అప్పుడు వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఫాదరు మదరు ఇద్దరు వచ్చినప్పుడు ప్రతిసారి పెద్ద పెద్ద టిఫిన్ క్యారేజ్లు, ఆయనకు ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఒక గోల్డ్ చైన్ వేసేదంట. పెద్ద పెద్ద టిఫిన్ క్యారేజ్లు ఒకరికి గోల్డ్ చైన్ ఎందుకు అనే డౌట్ వచ్చింది. అంటే నన్ను ఇంప్రెస్ చేసిన విషయాలు. ఈ రోజులలో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారో లేదో నాకు డౌటే, నాకు మాత్రం ఉన్నారు ఇప్పుడు కూడా. ఆ గోల్డ్ చైన్ టిఫిన్లు ఎందుకంటే ఈయన కాలేజీలో దొరకపోయేదాడు, ఎక్కడనో వెళ్ళిపోయేదంట. ఆయన వచ్చినా రాకుండా ఆ టిఫిన్లు ఆడ చైన్ ఆడ పెట్టిపోయేదంట. ఈ చైన్ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇబ్బందులు ఉంటే ఆ గొలుసు వాళ్ళకి ఇచ్చి అమ్ముకొని ఫీజు కట్టుకో, లేకుంటే అమ్ముకొని రూమ్ దగ్గర కట్టుకో అని చెప్పేసి డబ్బులకు బదులు చైన్ ఇస్తారు అనేది ఒకటి. ఇంకొకటి ఆ టిఫిన్లు క్యారేజ్ ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు ఒకటి తినాడు. ఆ రోజుకి వెళ్ళి నేను లాస్ట్ ఆయనతో భోజనం చేసేంత వరకు కూడా ఎప్పుడూ ఒక్కడు భోజనం చేయడు. మినిమము 2-3 బయట వాళ్ళు, కుటుంబ సభ్యులు కాదు, బయట వాళ్ళు ఎవరో ఒకరు ఉంటేనే తప్ప ఆయన ఒంటరిగా కూర్చొని భోజనం తినే వ్యక్తి ఆయన కాదు. అంటే ఫ్రెండ్షిప్కు బాగా షోకింగ్. కిందికెళ్ళి ఒక ఫైటింగ్ స్పిరిట్ కాలేజ్ లెవెల్లో. కానీ ఈయన గురించి, దామోదర రాయనరసింహ గారి గురించి బాలకృష్ణ గారు చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఈయన కాలేజ్ స్కూలింగ్లో సురేష్ రెడ్డి మాజీ స్పీకర్ క్లాస్మేట్, స్కూల్మేట్, కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ఫ్రెండే, బాలకృష్ణ గారు అప్పటి ఫ్రెండే. వీళ్ళందరూ ఆనాటి స్నేహితులు. అప్పటి కాలంలో అయినా ఉన్నటువంటి
ప్రక్రియ, అంతేకాకుండా సివిల్స్ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నీ చూసి కూడా, అంటే ఒక సినిమాకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ మొత్తము ఒక వెరైటీ సబ్జెక్టు దామోదర్ దగ్గర ఉన్నది. అది నేటి తరానికి తెలియదు, అది తీయాలి, అది చూపించాలి అనే ఆలోచన బాలకృష్ణ గారికి వచ్చింది. నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు ఒక ఇంత పెద్ద స్టేట్మెంటు ఒక వ్యక్తి ఇచ్చినాక దీనిపైన ఇవాళకి తెలుగులో దాదాపు అనేకమైన పెద్ద ఛానల్ వదిలేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా స్టోరీ చేస్తారేమో అనుకున్నా. ఎవరు చేయలేదు కాబట్టి నాకు చేయాలనిపించింది. ఎందుకంటే వాస్తవికతలు కొన్ని తెలవాలని ఉంటుంది. ఆనాడు వీళ్ళ తండ్రి గారు బాబు జగజీవన్ రామ్ కాలేజ్ పెట్టారు. బాబు జగజీవన్ రామ్ కాలేజ్ పెట్టడం వల్ల ఈయన ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తుండని ఆనాడున్నటువంటి కొంతమంది నాయకులు పెద్దలందరూ ఇందిరాగాంధీ ఫిర్యాదు చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ మినిస్టర్ టికెట్ ఇవ్వకుంటే చేశారు. ఈయన ఒక వర్గానికి నాయకుడు అవుతుందని ఒకటి, వేరే ఏం లేదు. ఒకవేళ ఆయన కాలేజ్ పెట్టకుంటే ఇంకో 10 సంవత్సరాలు బతికేటోడు, మళ్ళీ ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యేటోడు బతుకున్నంతకాలం. కాబట్టి ఆయన చాలా ఫిట్ ఉండేటోడు, చాలా గట్టోడు. దామోదర రాయనరసింహ గారు తెలంగాణ పైన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఎస్ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఏకే ఆంటనీ గారు, గులాబ్ నబీ ఆజాద్ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు తెలంగాణ తరపున ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి దామోదర రాయనరసింహ. ఆ తెలంగాణ ప్రజెంటేషన్ కోసం మేము ఏ విధంగా ప్రిపేర్ అయిందంటే, పీరీల పండుగ గురించి, చాకలి ఐరమ్మ చరిత్ర, తెలంగాణ యాసలు ఎన్ని రకాలు, భాషలు ఎన్ని రకాలు, వంటలు ఎన్ని రకాలు, కల్చర్ ఏంటిది, అట్లా ఒక 1 నెల రోజుల పాటు ప్రిపేర్ అయిందంట. ప్రిపేర్ అయిపోయి వాళ్ళ ముందు అసలు ఎట్లా మాట్లాడినో ఏమైందో అసలు నాకు కూడా తెలియదు, అట్లా మాట్లాడేసిన అట్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. తెలంగాణ రానికి ఒక పెద్ద టర్నింగ్. ఆ రోజు కూడా ఈయన మీద పెద్ద స్టోరీలు రాయలేదు, పెద్ద ఆర్టికల్స్ రాయలేదు, పెద్ద బ్యానర్ ఐటమ్స్ ఏం లేవు. ప్రత్యేక తెలంగాణ కోసం ఇచ్చిన సబ్జెక్టు పైన. దానికంటే ముందు SC/ST సప్లాన్ బిల్ పైన అర్ధరాత్రి, ఈరోజు హాస్టల్స్లల్లా, గురుకుల హాస్టల్స్లల్లా కానీ, SC హాస్టల్, ST హాస్టల్లల్లా చాలా వరకు మంచి సదుపాయాలు ఉన్నాయని అంటే, ముఖ్యంగా RS ప్రవీణ్ కుమార్ గారు దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేశారు, ఆ ఫండ్స్ను, ఆ నిధులను. అందుకనే 10 సంవత్సరాలుగా ఆయన కొనసాగింది. మంచి యూనిఫామ్స్ ఇవన్నీ రావడానికి గల ప్రధానమైన కారణం ST/ST సప్లాన్. సరే, గత ప్రభుత్వం అది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అప్రస్తుతమైన SC/ST సప్లాన్ ప్రజెంటేషన్ మాత్రం అమోఘం. అట్లా ఏది ప్రజెంటేషన్ ఇచ్చినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇది. శత్రువు ఎప్పుడు ఈయనకు ఉన్నటువంటి శత్రువు, నేను అనుకున్న కాలేజ్లో నేను అవన్నీ డిస్ప్లే చేస్తే చాలా పెద్ద స్టోరీ అవుతుంది, నేను చెప్పుడు తక్కువ అవుతుంది. నేను చెప్తా, మీరు తర్వాత యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు దొరికిపోతాయి. ఆయన ఫ్రెండ్షిప్లో కానీ, ఇంట్లో కానీ ఈయన ప్రత్యేకమైన శైలి చూసి ఆనాటి కొరకెళ్ళి ఈనాటి వరకు కూడా శత్రువు బయటపడకుండా చాలా బలంగా ఈయన పైన దృష్టి పెడతాడు. కాలేజ్ డేకి వెళ్ళి నేను అన్నగారితో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ మిత్రులు నాకు చెప్పినాయి. ప్రత్యేకంగా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన సబ్జెక్ట్ చూసి ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి ఎప్పుడు హోంమంత్రి ఇస్తారు, ఇక్కడ అది రాకుండా ఆపేరు. పైగా కొంతమందిని ఎంగేజ్ చేసి కమ్యూనిటీ పరంగా పలానా కమ్యూనిటీ కాదని ఈయన
ఈయన బాడీ లాంగ్వేజ్ పైన అనేకమైన మీద ఒక బ్యాచ్ సెట్ చేసి రెగ్యులర్గా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఢిల్లీకి నడుస్తూ ఉంది. అది ఈరోజు కూడా, ఈరోజు శత్రువు మారిండు. ఈయన శత్రువుగా ఉండాలని నేను కోరుకోడు, వాళ్ళు అభద్రత భావానికి ఫీల్ అవుతారు. కాళేశ్వరం భూ నిర్వాసితుల తరపున ఆయన పోరాటం చేసినప్పుడు పెద్ద పబ్లిసిటీ లేదు, ఛానళ్ళలో కవరేజ్ లేదు, ఏం లేదు. కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ తరపున మంచి అడ్వకేట్లను పెట్టి న్యాయపరంగా ఒక పెద్ద ఉద్యమం చేసిండు. కేసీఆర్ గారు ఎన్నోసార్లు అసెంబ్లీలో దామోదర రాయలసీమ కేసులు వేయించిందని అన్నారు. కానీ దానికి తగ్గిన గుర్తింపు రాలే. తెలంగాణలో ఉన్న పెద్ద నాయకులు ఎప్పుడైనా ఆందోళనలో వాళ్ళు కూడా కొంతమంది టచ్లు ఉంటారు. ఈయనను గెలవనీయద్దని, ఓడగొట్టాలని. అట్లా 2-3 ఎన్నికల్లో జరిగినాయి. ఈసారి డంపింగ్ మెజారిటీతో గెలవడం, మళ్ళా శత్రువు ఒక కన్నేయడం, మళ్ళా కొంతమంది తన వర్గాన్నే ఈయన మా వాడు కాదని, అవసరం లేదు వాళ్ళ దాంట్లో ఒకటి రావాలంటే ఇవ్వచ్చు, కానీ ఒక 100 మందికి మేము ఆయనతో లేవని చెప్పని కానీ వాళ్ళని మొత్తం తిప్పడం, కొంతమంది యంగ్ లీడర్స్ కూడా వ్యతిరేకంగా తయారు చేసే పని మీద శత్రువు ఉండడం, ఇవన్నీ కూడా ఆనాటికెళ్ళి ఈనాటి వరకు వస్తుంది. బాలకృష్ణ గారు ఏదన్నా నిర్మోహమాటంగా చెప్తాడు కాబట్టి ఈరోజు ఆయన దామోదర రాయలసీమ పేరు మీద ఒక సినిమా తీయాలి అని అంటే ఇవన్నీ ఆయన గమనించిండు కాబట్టి, ఈయన దగ్గర ఉన్న క్వాలిటీస్ను ఆయన చూసిండు కాబట్టి, ఈ క్వాలిటీస్ ఒకవేళ తెర మీదకి ఎక్కితే సినిమా రాణించగలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ మాట పలికింది. దీని వెనుక ఉన్న అర్థం, నేను బాలకృష్ణ గారు చెప్పింది ఎందుకు సీరియస్గా తీసుకొని ఒక స్టోరీ చేయాలనుకునేది మీకు చెప్పిన. బాలకృష్ణ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. అన్నిట్లల్లా ఆయన అధికుడే, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఈరోజు నటనా రంగంలో కానీ ప్రతి దగ్గర కూడా ఆయన చాలా పెద్ద పర్సనాలిటీ. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకున్నంత స్ట్రాంగ్ బయోడేటా నాకు తెలిసి ఏ యాక్టర్ కూడా లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు అది మాట్లాడిందంటే ఆయన వేరే మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద సినిమా తీసి ఆయన యాక్ట్ చేసాను. వాళ్ళ నాన్న మీద పార్ట్ 1, పార్ట్ 2 ఏదో 1, 2 చేసినట్టున్నారు. అదేందా, దాని తర్వాత చాలామంది చేసిండు. కానీ దాని తర్వాత ఈ పాత్ర చేస్తే హిట్ అవుతుందని నేను ఇవన్నీ ఉస్మానియా యూనివర్సిటీ ఆయన కాలేజ్ డేస్కి వెళ్ళి, ఆయన స్కూల్ డేస్కి వెళ్ళి, ఆయన ఆల్ సైన్స్ స్కూల్లోనే ఏమో చదివిండు. ఆల్ సైన్స్ స్కూల్కి వెళ్ళి మొదలుపెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి మొదలుపెట్టి అసెంబ్లీలో పోయినప్పటి మొదలుపెట్టి ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక ఢిల్లీకి ప్రజెంటేషన్, ఒక అసెంబ్లీలో అడ్రస్ చేసినప్పుడు, లేకుంటే ఇతరులకు ఇంకోటి, ఈయన ఏ సబ్జెక్ట్ అయినా కాళేశ్వరమైనా కానీ, ప్రాజెక్టులైనా కానీ, ఏదైనా కానీ పైకి తెలుసుకొని పోడు. చాలా దానిపైన నిపుణులను పిలుచుకొని రోజుల పాటు దాని మీద సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయ్యి పూర్తి అవగాహనకు వచ్చి ఆయన కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసి, అవసరమైతే కొన్నిసార్లు ఫీల్డ్ మీదకి పోయి, సబ్జెక్ట్ మీదకి పోయి, అక్కడికి పోయి వేరే కార్లు మార్చుకుంటూ పోయి ఇవన్నీ చేస్తాడు. ఆయన రూట్ను మారుస్తాడు, కార్లు మారుస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, ఎవరికి దొరకకుండా అసొంటి దారులల్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఈ ఒక సినిమాకు పని రావాల్సినటువంటి కొన్ని పాయింట్స్ మాత్రం నేను చెప్పిన. ఈరోజు నేను ఆయనతో ప్రయాణం చేయకపోవచ్చు, నడవలేకపోవచ్చు, కానీ ఆయన గురించి తెలుసుకునే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చాలామంది కొన్ని విషయాలలో నిరుత్సాహపడతారు, కొంతమంది కోపం కూడా పడతారు. కానీ వ్యక్తిగతంగా లోపలికి చూస్తే ఆయన హార్మ్లెస్, ప్లస్ ఒక మంచి ఫ్రెండ్, మంచి సొసైటీకి ఒక మంచి నాయకుడు. సొసైటీకి ఎటువంటి వ్యక్తి ఉండాలనో అలాంటి సుగుణాలన్నీ ఉన్నాయి. కాబట్టి బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు నిజంగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. 2 తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఈ స్టోరీ వాస్తవంగా
నేను విన్నది ఇంకోటి, దామోదరాయన సింహ గారు లెఫ్టిస్ట్కి వెళ్ళి వచ్చినవాడు. లెఫ్టిస్ట్ అంటే పీడిఎస్యు అనుకుంటా, అక్కడికి వెళ్ళి వచ్చినవాడు. ఈయన సర్కిల్, ఈయన ఫ్రెండ్స్ కూడా ఎక్కువ వాళ్ళతో, ఈరోజు కూడా వాళ్ళతో ఎక్కువ చర్చ జరుపుతాడు. వామపక్ష భావజాలం పైన ఆయన పూర్తి అవగాహన ఉంది. ఆ విధంగా సొసైటీ ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఇవన్నీ కలబోస్తే ఒక మంచి సినిమా అవుతుంది. అది సమాజానికి కానీ యువకులకు కానీ ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. నేను పాజిటివ్ సైడ్సే ఆలోచిస్తా. పాజిటివ్గా ఈ మూవీ ఉండాలని నేను కోరుకుంటా. వస్తే బాగుంటుందని కోరుకుంటా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.